తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత. తుంగినిపూర్ గ్రామస్తులు రోగాల బారిన పడినా పట్టించుకునే నాథులే లేరా? మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలోని తుంగినిపూర్ గ్రామంలో కోళ్ల ఫారాలు షెడ్డు నుండి దుర్వాసనతో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. కోళ్ల ఫారంలో అనేక వందల కోళ్లు చనిపోయినాయని గ్రామానికి ఆనుకొని పడిపోయి వేయగా గ్రామంలోని కుక్కలు తిని గ్రామంలో తిరుగుతూ మనుషులను కరుస్తూ అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఎన్నో రకాల వైరస్ సోకి గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. గ్రామంలో ఇంటిలో చూసిన విష జ్వరాలతో దుర్వాసనతో చాలా ఇబ్బందిగా పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎన్నోసార్లు సమాచారం ఇవ్వగా ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. తక్షణమే మండల అధికారులు కోళ్ల ఫారంపై చర్యలు తీసుకుని గ్రామస్తులకు రోగాల బారి నుంచి విముక్తి చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని ఇతర మండల అధికారులను కోరుకుంటున్నారు. మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని తుంగినిపూర్ గ్రామంలో గ్రామస్తులు అనేక బారిన పడుతున్నా కూడా పంచాయత్ సెక్రటరీకి గ్రామస్తులు ఎన్నోసార్లు సమాచారం ఇవ్వగా తను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు హేళన చేస్తున్నారు. కోళ్ల ఫారంలో ఎన్నో కోళ్ళు చనిపోతున్నాయి. చనిపోయి గ్రామ సమీపంలో ఒక చెత్త కుంటలో వాడేస్తున్నారు. అవి నుంచి ఎరి కుక్కలు తిని ఎరిలేసి గ్రామంలో ఎంతోమందికి విష జ్వరాలు వస్తున్నా కూడా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. తక్షణమే అధికారులు నిద్రకెళ్ళి లేచి తుంగిమి గ్రామస్తుల పైన గ్రామంలో ఏం జరుగుతుంది వాస్తవానికి చూసి పంచాయత్ సెక్రటరీపై చర్యలు తీసుకొని గ్రామస్తులను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు నాగరాజు. మాది తుంకిలిపూర్ గ్రామం, ముసాపేట మండలం, మహబూబ్నగర్ డిస్టిక్. చాలా ఏండ్ల నుంచి కోల్డ్ ఫారాలు పెట్టిరు. ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మధ్యలో మేము ఒకసారి 4-5 సార్లు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వచ్చి సర్పంచులను, సార్ వాళ్ళని, ఎంపీడీఓ, ఎంఆర్ వాళ్ళని కూడా తీసుకొచ్చి చెప్పేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా చెప్పారో తెలియదు. క్లీన్ చేస్తామని చెప్పేసి అప్పుడప్పుడు క్లీన్ చేసి కొద్ది రోజులు మధ్యలో పరదాలు కట్టడం అటువంటివి చేసిరు. తర్వాత కొద్ది రోజుల తర్వాత మొత్తానికే వదిలేసారు పూర్తిగా. దాని మెయింటెనెన్స్ అనేది లేకుండా వదిలేసారు. మా సెక్రటరీకి ఒక 100 సార్లు చెప్పింటాం మేము విలేజ్లో. చాలాసార్లు కూడా మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు అతనికి కూడా చెప్పినాము. వచ్చి 2-3 సార్లు విజిట్ చేసినాము. మెయింటెనెన్స్ చేయండి అంటే చేస్తామని చెప్పారు. సెక్రటరీ అయితే దీని విషయంలో మాత్రం ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదు. మా విలేజ్ పర్పస్గా ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు. మా విలేజ్కి వస్తుంది, ఇక్కడ అచ్చాయిపల్లెకి కానీ ఇక్కడ చాలా చోట్ల మొత్తం. ఇప్పుడున్న ఎంఆర్ఓకి ఏం చేయలేదు. ఇంతకుముందు టైంలో చేసినాము ఒక 2-3 సార్లు. ఎంఆర్ఓ సార్ వాళ్ళు ఏం చేసిరంటే ఓకే మేము చూసుకుంటామని చెప్పారు. అంతే, అంతవరకే. ఇంకా మేము ధర్నా చేస్తుంటే మధ్యలో వస్తున్నామని చెప్పి అడ్డాకల్ల మండలి ఉన్నప్పటి నుంచి కూడా మధ్యలో ఇక్కడ దాకా వచ్చారు. ఓకే మేము సాల్వ్ చేస్తాంలేండి బాబు అని చెప్పేసి వెళ్ళిపోతే మా సర్పంచ్ గారు అప్పుడు లక్ష్మమ్మ ఉండే. ఆ టైంలో మేము ఇంకా ఉండలే, వాళ్ళు చేస్తారన్నట్టుగా మేము వెళ్ళిపోయినాం. మధ్యలో వాళ్ళకి చెప్తా ఉన్నాం అనమాట. కోళ్ల ఫారం నుంచి మీ గ్రామానికి వచ్చే ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయంటే ఇక చూడండి, ఆ ఈగలు కరిస్తే ఈ విధంగా దద్దుర్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఈగలు ఇంతలా ఉంటాయి. రెడ్ కలర్లో ఉండి ఈగ సినిమాలో కదా ఈగ ఉన్నట్టుగా ఉంటున్నాయి అనమాట. ప్రతి ఒక్క ఈగలు చాలా పిల్లలకైతే ఇప్పుడు మనం అంటే చూసుకొని తినగలుగుతాం, కానీ పిల్లలు చూసుకొని తినలేరు కదా. ఆ విధంగా పిల్లలకు రోగాలు ఎందుకు వస్తున్నాయి, జ్వరాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రతిదీ యాక్చువల్లీ జరగడం వల్ల ఈ ఈగల వల్లనే వస్తుందనేది మా ఉద్దేశం. ఎక్కడ చూసినా అక్కడ ప్యాంట్ల మీద వాలిపోతున్నాయి, కుర్చీల మీద, ఇంట్లో గిన్నెల మీద, ప్రతి దాని మీద భయంకరంగా వాలిపోతున్నాయి అన్నమాట. ఆ విధంగా చేయడము మాకేంది అని అంటే దీన్ని మెయింటెనెన్స్ చేయమని సెక్రటరీకి చాలాసార్లు చెప్పాము. సెక్రటరీ మాత్రం చారనంత భాగం వరకు కూడా చేయట్లేదు. 1 గంట 2 గంటలు వచ్చి వెళ్తే ఎక్కువ విలేజ్కి అందుబాటులో కూడా ఉండట్లేదు. ఆయనకు చెప్పేదిగా చాలాసార్లు చెప్పినాం. దీని విషయంలో ప్రత్యేకంగా చెప్తే కూడా మేము చేస్తున్నాం అని చెప్పారు. ఒక్కసారి అక్కడ లోపలికి ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాం. మొత్తం కోళ్ళు విచ్చలవిడిగా వాడేసారు. ఆ విధంగా ఇళ్ళల్లో పిల్లలకు అందరికీ కూడా రోగాల బారిన పడుతున్నారు. సరేండి, మా తుంగిలిపూర్ విలేజ్, మూసాపేట మండలం, మహబూబ్నగర్ డిస్టిక్. ఇక్కడ వచ్చేసి ఊరు పక్కల కోళ్ల ఫారం పెట్టినరు. దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయి. ఆ కోళ్ళని వాడేస్తున్నారు. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మాకు వచ్చేసి ఆ ఈగలు వచ్చేసి ఇండ్లకు వస్తున్నాయి. ఓకే, ఆ ఇండ్లకి ఎట్లా వస్తున్నాయంటే సాయంత్రం రాగానే బ్యాడ్ స్మెల్ ఎట్లా వస్తుందంటే యాక్చువల్గా ఏ ఊర్లన్నా ఇట్లా ఉందా మీరు చర్చించి దాని మీద యాక్షన్ తీసుకోండి. మినిమము 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరము కోళ్ల ఫారం పెట్టంగా చూసినాం. కానీ ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఏమైందో తెలియదు. కానీ
మాకైతే ఇక్కడ ఏదో కట్టుకున్నారు అప్పుడు అనుకున్నా కానీ ఇప్పుడు అయితే విచ్చలవిడిగా ఊర్లకు ఈగలు వస్తున్నాయి, స్మెల్, బ్యాడ్ స్మెల్, పిల్లలకు రోగాలు వచ్చినాయి. నిన్న మొన్న ఎందుకు మా ఇంట్లోనే నలుగురికి వచ్చినాయి రోగాలు. దానికి పెట్టుబడి పెట్టుకోలేకపోతున్నాము, మా నౌకర్లు చేసుకోలేకపోతున్నాం. ఊళ్ళో ప్రతి ఒక్కరు ఆ కుక్కలు తింటుండే, కుక్కలు పిచ్చెక్కిపోతున్నాయి. ఆ కోళ్ళను తీసుకొచ్చి అక్కడ చెర్లలో వాడేస్తుండ్రు. ఇప్పుడు ఎవరన్నా రమ్మను, ఇప్పుడు ఈవినింగ్ అయినా సరే చల్ల గాలికి వాతావరణం, అందరు పిల్లలు బయటికి వాకింగ్ కన్నా వస్తారు. ఇప్పుడు వాకింగ్ అంటే ఆరోగ్యానికే ముఖ్యం. ఇలాంటి స్మెల్, బ్యాడ్ స్మెల్ రావడం వల్ల అందరికీ అనారోగ్యాలే తప్ప వేరేం లేదు. దీని మీద చర్య తీసుకొని కోళ్ళఫారాన్ని తీసేసి ఎక్కడనో లాంగ్ పెట్టుకోండి. లేకపోతే చుట్టుపక్కల ఏడైనా సరే మీరు ఒకవేళ మేము తప్పు చెప్తున్నాం అనుకుంటే మినిమం 5 కిలోమీటర్ల పైనే ఉంటుంది కోళ్ళఫారం. కానీ ఇట్లా ఊరు పక్కల అయితే ఉండగా ఎప్పుడు చూడలేదు. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద మేము ఖండిస్తున్నాము. రేపటి నుంచి మాత్రం ఇది బంద్ చేసుకోవాలి. దయచేసి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మీ ఎందుకంటే మీ ప్రభుత్వం కూడా ఒకసారి 2 రోజులు ఉండిపోండి. ఎవరైనా సరే ఉండిపోతే మీకు తెలుస్తుంది మా పరిస్థితి ఏందో. ఓకే, థ్యాంక్ యూ అండి. కదా ఈ ఈగలు దోమల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక కోళ్ళ షెడ్ల వల్ల మొత్తం ఈగలు వస్తున్నాయి, దోమలు అట్లే ఉన్నాయి. కరుస్తే మొత్తం బెందులు, ఇల్లు మొత్తం ఆ ఈగలు దోమలే ఉంటున్నాయి. ఇక్కడ మొత్తం ఈ పిల్లలు తినిపించాలన్నా కూడా ఈగలే ముందరకు వస్తున్నాయి. అందువల్ల ఈ పిల్లలు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. నా పేరు ఆవుల శ్రీనివాసులు, తింకిలిపురం గ్రామం, ముసాపేట మండలం. మతే ఈగలు విపరీతంగా అయినాయి. బాయికాడికి పోతుంటే ఇండ్లలో వాసన, వెలుగు, భలే వాసన వస్తుంది. తిండి కూడా వస్తలేదు అని మేము కోరుతున్నాం.